హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఓకే, సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్. ఓకే, సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పి మనం క్లిక్ చేద్దాం. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుందా అంటే డౌన్లోడ్ అవ్వదండి. సో దీనికి ఒక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకునే విషయం అయితే నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయడం, ఏదో పల్స్ సర్వే అనేది ఒకప్పుడు అనేవాళ్ళు. సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ ఇది మనకి పెయిడ్ సర్వీస్ అనమాట. ఎవరైతే 1200 రూపాయలు కట్టి 5 లక్షలు హెల్త్ స్కీమ్ తీసుకుంటారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇది కాదు మనకు కావాల్సింది. మన ఆరోగ్యశ్రీ కార్డు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మరి ఎలా వచ్చినాయో దీనికి సంబంధించిన క్రెడెన్షియల్స్, సిటిజన్ ఎక్కువ క్రెడెన్షియల్స్ బయటకు వచ్చినాయి. సో దాంట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. సో దీనికి కానీ మనం రావాల్సిన వెబ్సైట్ పేరు వచ్చేసి నవశకం. ఓకే, సో నవశకం అనేది మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా navasakam.apcf.ssc. ఓకే, సో ఎస్ఎస్సి ఈ యొక్క వెబ్సైట్లో మనం ఓపెన్ చేసినట్లయితే మనకి దీనికి సంబంధించినటువంటి డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి కానీ మీరు చేయాల్సింది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ 3 లైన్స్ ఉంది చూడండి. ఈ 3 లైన్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే, సో మేబీ దెర్ ఈజ్ ఎన్ ఇష్యూ, చూద్దాం ఒకసారి. కొంచెం బ్లర్ వస్తూ ఉంది. సో నేను ఒకసారి రీఫ్రెష్ చేశాను. ఇక్కడ ఒకసారి మనకి లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించట్లేదు, దానికోసం చూస్తున్నాను. సో డెస్క్టాప్ వ్యూలో పెడితే లాగిన్ అనే ఆప్షన్ చూపించింది. సో ఇక్కడ లాగిన్ అనేది నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ యూజర్ ఐడి అడిగింది. సో ఇక్కడ సిటిజన్ యూజర్ ఐడి ఒకటి ఉందండి, అది సిటిజన్ అనే అనుకుంటున్నాను నేనైతే. ఆరోగ్య, ఓకే, ఆరోగ్య మిత్ర. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. సో పాస్వర్డ్ వచ్చేసి గెస్ట్. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇవ్వండి. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మనం లాగిన్ అనేది క్లిక్ చేసినట్లయితే, సో ఇన్వాలిడ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది. సో అగైన్ సో డీటెయిల్స్ ఇస్తున్నాను, మళ్ళీ చూడండి. నేనేదో మతలబ్ చేశాను అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ వర్కింగ్. XT లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది బఫర్ అవుతుంది, చూడండి. ఎస్, డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్లో వచ్చేసి చెక్ ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్. జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ మన రైస్ కార్డ్ నెంబర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఇచ్చేసి చెక్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ముందు మన ఆరోగ్యశ్రీ కార్డ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇదే అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్. దీన్ని నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సేమ్ ఆ యూహెచ్ఐడి నెంబర్ మనం చూసాం కదా, అక్కడ అది ఇచ్చినా పర్లేదు, లేదనుకో డైరెక్ట్ ఇక్కడ కూడా మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. యా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ రావడం జరుగుతుంది. ఈ పాపప్లో ఓకే కాకుండా ఇక్కడ పైన డౌన్లోడ్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎస్ కంటిన్యూ నీడ్స్ టు ఏదో యాక్సెస్ ఏదో అడుగుతుంది. ఎస్, నాకు ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ అయిపోయిందండి. సో ఈ ప్రొసీజర్లో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఒక వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక లైవ్ వీడియో పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మన ఛానల్ హ్యాక్ అయిందన్న విషయం, దాని గురించి కొన్ని డిస్కషన్స్. సో కొన్ని అన్నీ సెట్ అయిపోయాక నేనే ఒక వీడియో పెడతాను. సో దాంట్లో లైవ్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.